మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్, ఐఎమ్ డాక్టర్ రూపా, న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మన టాపిక్ మోకాళ్ళ నొప్పులు. ఈరోజు పెద్ద వయసులో తీసుకుంటే, ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులు అంటే మనం ఎప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాతే చూస్తున్నాం. కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి కామన్గా వస్తున్నాయి. యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ నేనేం చెప్తానంటే, మోకాళ్ళ నొప్పులు అనేది కారణం అక్కడ 2 ఎముకలు అరగడం వల్ల మాత్రమే మోకాళ్ళ నొప్పులు రావు. మన బాడీలో పోస్చర్, బాడీ అలైన్మెంట్ కరెక్ట్గా లేకపోయినా కూడా ప్రెషర్ పడవలసిన దానికన్నా ఎక్కువ లోడ్ మీ మోకాలు తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది రావచ్చు. లేదు, ఎముకలు అరగడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పి రావచ్చు. ఆర్థరైటిస్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పి రావచ్చు. ఏదైతే మజిల్ తీసుకోవాల్సిన లోడ్ కన్నా ఎక్కువ మజిల్ ఏదైతే తీసుకుందో దానివల్ల కూడా మీకు ఎక్స్ట్రా వెయిట్ దాని మీద పడి ఎక్కువ ఉపయోగం, అంటే లోడ్ ఎక్కువ అవడం వల్ల కూడా మీకు పెయిన్ రావచ్చు. ఏదైనా మోకాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి రావచ్చు. మోకాళ్ళ నొప్పులకి చాలా చాలా కారణాలు ఉంటాయి. అన్ని మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళు అరిగిపోయాయని మనం అనుకోకూడదు. సో ఈ విధంగా మనం మోకాళ్ళ నొప్పులకి మనము ఇలా ఇన్ని రకాల మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు సపోజ్ ఓఏ అంటే ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఆర్థరైటిస్ వల్ల మోకాళ్ళు అరిగింది అనుకోండి, దాన్ని గ్రేడ్స్లో చెప్తాను అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆర్థరైటిస్ అంటాము. గ్రేడ్ 1 ఆర్థరైటిస్ అంటే కనుక సమ్ సింపుల్ ఎక్సర్సైజెస్, సమ్ మంచి ప్రాపర్ డైట్ అండ్ లైక్ ఫిజియోథెరపీ కానీ, కొన్ని సైక్లింగ్ అవి చేయడం వల్ల కానీ, మెడిసిన్ అంటే లైక్ కొలాజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం, మంచి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కానీ గ్రేడ్ 1 ఆర్థరైటిస్ని కొంచెం తక్కువలో ఉన్నప్పుడే మనం తగ్గించుకోవచ్చు. గ్రేడ్ 2ని కూడా అలాగే చేయొచ్చు. బట్ గ్రేడ్ 3 అనేది సివియర్ కండిషన్ కాబట్టి దానికి ప్రాపర్గా అసలు ఎందుకు గ్రేడ్ 3కి వెళ్ళింది, బాడీ పోస్చర్ అలైన్మెంట్ ఏంటి, అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది హిప్ దగ్గర నుంచి చూసుకొని దాన్ని కనుక కరెక్ట్ చేస్తే ఖచ్చితంగా దానికి తగ్గ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అసలు మోకాళ్ళ నొప్పికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ వెయిట్ మన బాడీలో మనం ఉండవలసిన దానికన్నా మనం వెయిట్ ఉన్న, సపోజ్ మన బాడీ వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సపోజ్ నేను ఒక 70 kgs ఉన్నాను అనుకుందాం. 70 kgs నా బాడీ వెయిట్ అంటే, నా హైట్ ఎంత ఉందంటే సపోజ్ 157 సెంటీమీటర్స్ అయితే నా హైట్, 157 - 100 చేస్తే దట్ ఈజ్ యువర్ ఐడియల్ వెయిట్. అంటే ఇప్పుడు నేను 157 - 100 ఎంత, నాది 57 ఈజ్ మై ఐడియల్ వెయిట్. కానీ నేను ఎంత ఉన్నాను, 70 kgs ఉన్నాను అనుకోండి. అంటే నేను ఎన్ని కేజెస్ ఎక్స్ట్రా ఉన్నాను? సో ఆల్మోస్ట్ 20 kgs, లైక్ 18 kgs ఎక్కువ ఉన్నాను. సో 18 kgs ఆఫ్ వెయిట్ ఎవరు మోస్తున్నారు మీ బరువుని? మన మోకాళ్ళే మోస్తాయి. సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన మోకాళ్ళు. సో అంత అధిక బరువు కూడా మొదటి కారణం మన మోకాళ్ళ నొప్పులకి. ఇంకొక రెండో కారణం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. స్లీప్లో ఏమవుతుందంటే, ప్రాపర్గా స్లీప్ లేకపోవడం వల్ల మన బాడీలో మన బాడీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగదు. ఇంకొకటి స్ట్రెస్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ లైక్ నీ పెయిన్స్. ఎంత స్ట్రెస్ తీసుకుంటారో అంత మోకాళ్ళ నొప్పులు కూడా పెరుగుతాయి. సో మరి ఈ మోకాళ్ళ నొప్పులకి ఏమైనా రెమెడీస్ ఉంటాయా అండి? అసలు ఈ విధంగా బాధపడే వాళ్ళకి ఏం చేయొచ్చు మనం అంటే, మోకాళ్ళ నొప్పులు అనేవి ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బోన్స్, అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఏదైనా కానీ మన బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ ఉంది అని అర్థం. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మన రెగ్యులర్గా మన కిచెన్లో ఉండే ఒక ఐటమ్ ఏంటి అంటే జింజర్, అల్లం. ఈ జింజర్ని కనుక ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల కానీ, పొద్దున్నే పరగడుపున అల్లాన్ని ఒక స్పూన్కి కానీ, ఒక నైఫ్కి కానీ దాన్ని ఇలా గుచ్చి, దాన్ని కాల్చి, దానికి కొంచెం నిమ్మరసం, తర్వాత కొంచెం సాల్ట్ వేసి దాన్ని తినడం వల్ల కూడా ఈ ఇన్ఫ్లమేషన్ అనేది, బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అనమాట. ఇది ఒక బెస్ట్ రెమెడీ, అంటే పెయిన్ రిలీఫ్ మెథడ్ అనమాట. సో ఇదొకటి చేయొచ్చు. ఇంకొకటి పచ్చకర్పూరము, కొబ్బరి నూనెను వేడి చేసి ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ ఏరియాలో కనుక మీరు అప్లై చేస్తే కూడా మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. అండ్ సివియర్ మోకాళ్ళ నొప్పి ఉన్నప్పుడు ఏదైనా మనం మనకి దెబ్బ తగిలి ఇమీడియట్గా 24 hours లోపు పెయిన్ ఉంది అంటే కూల్ ప్యాక్ పెట్టండి. అండ్ లాంగ్ డ్యూరేషన్ పెయిన్ ఉందంటే హాట్ ప్యాక్ పెట్టండి. ఆల్టర్నేటివ్గా కూడా పెట్టచ్చు, కూల్ ప్యాక్ ఒకసారి, హాట్ ప్యాక్ ఒకసారి కూడా పెట్టచ్చు. కూల్ ప్యాక్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఐస్ క్యూబ్స్ని తీసుకొచ్చి స్కిన్కి టచ్ చేయకూడదు. దాని కూల్ ప్యాక్స్ అని దొరుకుతాయి బయట, ఆ ప్యాక్స్ని తీసుకొచ్చి డీప్ ఫ్రీజ్లో పెట్టి దాన్ని కూల్ ప్యాక్ పెట్టుకున్నా కూడా ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఇంకొకటి మెయిన్, మన 2 బోన్ మధ్యలో కూడా కార్టిలైజ్ అనేది, ఆ గుజ్జు అనేది అరగడం వల్ల మెయిన్ ఆర్థరైటిస్కి మెయిన్ కారణం ఉంటుంది. సో ఈ గుజ్జు అరగడం
మొదటి సపోజ్ గ్రేడ్ 1 స్టేజ్లోనో గ్రేడ్ 2 స్టేజ్లోనో ఉందనుకోండి, మన కొలాజన్ అండ్ గ్లూకోజమైన్ సప్లిమెంట్స్తో మనం దానికి మంచి రెమెడీస్ అండి. మనకి బయట మార్కెట్లో కూడా గ్లూకోజమైన్ అండ్ కొలాజన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఆ సప్లిమెంట్స్ యూస్ చేయడం వల్ల మీకు 2 మంత్స్ కనుక యూస్ చేస్తే మళ్ళీ గుజ్జు పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సైక్లింగ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము, కాస్త వాకింగ్, నీ రిలేటెడ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి చేయడం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి క్రమక్రమంగా తగ్గుతాయి. ప్రాపర్గా ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెం వెయిట్ లాస్ అయితే కనుక తిరిగి మోకాళ్ళ నొప్పులు రాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఒకసారి అరగడం అనేది మొదలైందంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. ఒకసారి అరిగిన ఎముక సపోజ్ గ్రేడ్ 1 ఆర్థరైటిస్ నీలో ఉందనుకోండి, అది అలానే ఉండాలి అంటే ఫస్ట్ మీరు వెయిట్ తగ్గించుకొని ఎక్సర్సైజ్ చేస్తూ నేను చెప్పిన రెమెడీస్ని కనుక ఫాలో అయితే డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయండి. డైట్లో మీరు కొంచెం మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఆల్ వైటమిన్స్ మన బాడీలో ఎప్పుడు ఉంటాయో మనకి ఎలాంటి రోగాలు రావు. ద బెస్ట్ రెమెడీ ఏంటంటే నీకైతే మాత్రం ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. థ్యాంక్ యూ.